హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్న్యూస్ ఎపిసోడ్ 1023. ఈరోజు డేట్ 25th May 2022. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు ఆల్రెడీ అమెజాన్లో చాలా వరకు డీల్స్ వస్తున్నాయి. 65% కూపన్వి ఎలక్ట్రానిక్స్ మీద 3 రోజుల నుంచి వస్తూనే ఉన్నాయి. చాలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. సో మీరు ముందు ఛానల్ ఫాలో అయితే ఇలాంటి డీల్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. భారీ ఎలక్ట్రానిక్స్ మీద మంచి డీల్స్ అయితే వస్తున్నాయి. ఒక లుక్ అయితే వేయండి. ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అది ఖచ్చితంగా వర్క్ చేయదు. మీరు టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళండి, పైన సెర్చ్ బార్లో TechFacts డీల్స్ అని టైప్ చేయండి. అక్కడ మీకు 84,000 కంటే ఎక్కువ మంది ఉన్న ఒక భారీ గ్రూప్ కనిపిస్తుంది. దాంట్లో జాయిన్ అయిపోండి. అక్కడ నుంచి మీరు నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళడానికంటే ముందు ఈరోజు మీకు షార్ట్స్లో ఒక వెరీ ఇంపార్టెంట్ వీడియో చేస్తాను. మీకు MIUIలో ఉండే యాడ్స్ ఎలా రిమూవ్ చేయాలనేది జస్ట్ మీకు 59 సెకండ్స్లో 4 మేజర్ ట్రిక్స్ చెప్పాను. అవి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. షార్ట్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన ఛానల్ సంబంధించి షార్ట్స్ కూడా మీరు ఫాలో అవుతుంటే మీకు ఇలాంటి టిప్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఈరోజు మనం టెక్నోస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ సూన్ మన ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ M13 కూడా తీసుకురాబోతుంది. దీనికి సంబంధించి కొన్ని రెండర్స్ అనేవి ఈరోజు బయటకు వచ్చినాయి. బ్యాక్ సైడ్ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్తో ఉంటుంది. ఫ్రంట్ సైడ్ ఈ నాచ్తో వస్తుంది అనమాట, డ్యూ డ్రాప్ నాచ్తో. ఈ ఫోన్ సూన్ మన ఇండియన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి రియల్మీకి సంబంధించిన రియల్మీ ప్యాడ్ X సంబంధించిన BIS సర్టిఫికేషన్ అయితే ఇప్పుడు ప్రజెంట్గా మన ఇండియాలో తీసుకుంది. సో సూన్ మన ఇండియాలో ఈ రియల్మీ ప్యాడ్ Xని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీంట్లో 11 inches వరకు 2K డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ కావచ్చు. అలాగే మీకు 8300 బ్యాటరీ విత్ 33 watts ఫాస్ట్ ఛార్జింగ్, పెన్ సపోర్ట్, ఇలాంటి ఫీచర్స్తో ఈ ట్యాబ్ ఉంటుంది. గేమర్స్కి మాత్రం ఇది సూపర్గా సూట్ అయ్యే ట్యాబ్ అనమాట. ఇది సూన్ మన ఇండియాలో లాంచ్ కూడా కాబోతుంది. అలాగే రియల్మీ GT Neo 3లో నరుటో అనే ఒక డిఫరెంట్ వర్షన్ తీసుకురాబోతున్నారు. ఇది మన ఇండియాకి తీసుకురాకపోవచ్చేమో, మేబీ ఇది చైనీస్కి సంబంధించిన థీమింగ్తో తీసుకొస్తున్నారు. ఇది మన ఇండియాకి మేబీ వస్తుందా లేదని మాత్రం ఎలాంటి క్లారిటీ అయితే లేదు. ఆల్రెడీ మనకి ఆ డ్రాగన్ బాల్ ఎడిషన్సే ఇంతవరకు తీసుకురాలేదు. సో ఇది కూడా మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు అయితే చాలా తక్కువనే చెప్పాలి. నెక్స్ట్ మనకి నథింగ్ ఫోన్ ఫైనల్గా మన ఇండియాలోనూ అలాగే గ్లోబల్గా July 21st లాంచ్ కాబోతుంది. దీనికి సంబంధించి ఒక మేజర్ లీక్ అనేది నిన్న సాయంత్రం బయటకు వచ్చింది. సో దీని ప్రకారం వీళ్ళు ఏదైతే టీచ్ చేస్తున్న డీటెయిల్స్ ప్రకారం చూసుకుంటే ఈ లాంచ్ డేట్ అనేది 21వ తారీఖే మనకి రాబోతున్నట్టు కన్ఫర్మేషన్ అయితే అనిపిస్తుంది. అలాగే నేను వీళ్ళు షేర్ చేసిన స్కెచెస్ ఉన్నాయి కదా, ఈ స్కెచెస్లో ఉన్న డేటా ప్రకారం చూసుకుంటే దీంట్లో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో రాబోతున్నట్టు మనకి కనిపిస్తుంది అనమాట. వైర్లెస్ ఛార్జింగ్ ఇలాంటి ఫీచర్స్ అయితే దీంట్లో మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి వివో సూన్ మన ఇండియాలో వివో V25 ఫ్యామిలీని లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. వీటికి సంబంధించి కొన్ని IMEI డేటాబేసెస్ అనేవి కనిపిస్తున్నాయి. జనరల్గా ఎప్పుడైనా X సిరీస్ లాంచ్ అయిన కొన్ని రోజులకి V సిరీస్ ఫోన్స్ లాంచ్ అవుతాయి. X సిరీస్లో ఉన్న ఫీచర్స్ కొన్నిటిని కట్ చేసి V సిరీస్ తీసుకొస్తూ ఉంటారు వీళ్ళు. రీసెంట్ టైమ్స్లో మనం చూస్తున్న డీటెయిల్స్ ప్రకారం అబ్జర్వ్ చేస్తే. సో ఇప్పుడు ఆల్రెడీ X80 సిరీస్ లాంచ్ అయింది కదా, సో అందుకని V సిరీస్లో V25 సిరీస్ని వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. వీటికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ తెలుస్తున్నాయి. సూన్ మన ఇండియాలో ఈ V25 సిరీస్ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి షామీ నిన్న అఫీషియల్గా షామీ లీకాతో పార్ట్నర్షిప్ని అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తుంది కదా. అండ్ ఈరోజు ఈ షామీ 12 సిరీస్లో ఒక ఫోన్కి సంబంధించిన లీకా బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. ఇది మేబీ షామీ 12S ఆర్ 12S Pro ఏదో ఒక ఫోన్ అవుతుంది. ఇది సూన్ గ్లోబల్ మార్కెట్లోకి లాంచ్ కాబోతుంది. మన ఇండియాకి ఇది వస్తుందా లేదా మాత్రం ఎలాంటి క్లారిటీ అయితే లేదు. నెక్స్ట్ మనకి అమెజాన్లో నిన్న ఒక ప్రోడక్ట్కి సంబంధించిన డీల్ అనేది మామూలుగా వైరల్ కాలేదు, ఘోరంగా వైరల్ అయింది. ఎంత వైరల్ అయిందంటే ఈవెన్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు కూడా దాన్ని ట్రోల్ చేసే లెవెల్లోకి వైరల్ అయింది. ఒక ప్లాస్టిక్ బకెట్ ప్రైస్ 26,000 పెట్టారు. అండ్ దాని మీద డిస్కౌంట్ కూడా వీళ్ళు ఇస్తున్నారు. జనరల్గా ప్లాస్టిక్ బకెట్స్ అంటే 200 నుంచి 300, 400 ఉంటాయి కదా, కానీ ఇందులో మాత్రం 26,000 రూపాయలు పెట్టారు ఆ ప్లాస్టిక్ బకెట్ని ఒక సెల్లరు. అలాగే దానికి సంబంధించిన మగ్గుని 10,000 రూపాయలు పెట్టారు. సో అందుకనే అంత వైరల్ అయింది ఈ ట్వీట్ అనేది. చాలామంది ట్వీట్ చేశారు. అఫ్కోర్స్ మనం కూడా నా టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో కూడా చాలామంది దీని గురించి చాలాసేపు డిస్కస్ చేసినట్టున్నారు కదా. ఎనీవేస్ ఇలాంటి డీల్స్ అనేవి మన ఛానల్లో రావు, కానీ ఎంతకంటే బెస్ట్ డీల్స్ అయితే మన ఛానల్ వస్తామంటే ఛానల్ ఫాలో అవుతుంది. ఇలాంటివి కాకుండా మంచి డీల్స్ మీకు తెలుస్తామంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. నెక్స్ట్ మనకి హానర్ ఫైనల్గా మన ఇండియాలో కంబ్యాక్ ఇవ్వబోతుంది ఒక వాచ్తో. ఆఫ్టర్ మోర్ దాన్ 3 years కదా. సో హువావే గ్లోబల్గా బ్యాన్ అయిన తర్వాత మన ఇండియాలో హువావే ప్రొడక్ట్స్ ఆగిపోయినాయి. అండ్ దానికి సంబంధించిన సబ్ బ్రాండ్ హానర్కి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా మన ఇండియాలో ఆగిపోయినాయి కదా. సో ఆఫ్టర్ 3 years, మోర్ దాన్ 3 years ఇప్పుడు ఫైనల్గా
హానర్ రీసెంట్గా చైనాలో కొన్ని ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తూ ఉంది, ఫోన్స్, వాచెస్ లాంటివి. అండ్ ఫైనల్గా మన ఇండియాలో కూడా ఎంటర్ కాబోతుంది ఒక వాచ్తో. హానర్ వాచ్ GS3 అనే వాచ్ సూన్ మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే ప్రజెంట్గా మన ఇండియాలో వెబ్సైట్లో కనిపిస్తున్నాయి. సూన్ ఈ వాచ్ను మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు యాప్ కూడా మీకు ఒక ఇంట్రెస్టింగ్ పజిల్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ₹50 ఇది ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రీగా సేల్లో ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ. డౌన్లోడ్ చేసుకోండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సంబంధించిన షార్ట్స్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. టిప్స్ అండ్ ట్రిక్స్ కొంచెం ఫన్నీగా మీకు డిఫరెంట్గా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను, ఇంకా బెటర్గా చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. సో హోప్ యూ అండర్స్టాండ్. ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.